హాయ్ అండి, వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా టమాటా చట్నీ అనేది టిఫిన్స్లోకి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇది చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లోని హోటల్లో ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనిలోకి వచ్చేసరికల్లా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలోని 4 పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు 4 తీసుకొని పచ్చిమిర్చి కాడలు తుంచేయాలి. టమాటా అనేది 4 ముక్కలుగా కట్ చేసి దానిలోని కొంచెం వాటర్ అనేది, ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి మరి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతూ ఉంటాయండి, అందుకనే మూత పెడుతున్నాము. తర్వాత చూడండి, వీడియో క్లిప్లో చూపించిన విధంగా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లా మెత్తగా మగ్గిపోవాలి. టమాటా కానీ పచ్చిమిరపకాయ కానీ చాలా బాగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలిపేసి కొంచెం పసుపు వాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. మగ్గించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని. దీనిలోకి ఇంకా వాటర్ అనేది ఏమి యాడ్ చేసే పని లేదు. ఇలాగే పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. దానికి పోపు అనేది ఎలా యాడ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ పోపు వేయడానికి ఒక కళాయి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి దానిలోని జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు, తర్వాత 2 ఎండుమిరపకాయలు, తర్వాత పుట్నాల పప్పు, తర్వాత దీనిలోనికి ఆవాలు మొత్తం వేసి చక్కగా లో ఫ్లేమ్లోని తాలింపు అనేది మాడకుండా చక్కగా నిదానంగా మనం లో ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ కలర్ అనేది వచ్చిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ మిశ్రమంలోకి ఈ తాలింపు అనేది యాడ్ చేసుకొని, తర్వాత సాల్ట్ అనేది మనం మిక్సీ పట్టుకునేటప్పుడే యాడ్ చేస్తాము కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసే పని లేదు. ఈ మొత్తం కూడా కలిపేసుకోవాలి. దీనిలోని సాల్ట్ అనేది కొంచెం తగ్గితే చూసి వేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంది కదా. హోటల్ స్టైల్లోనే ఈ విధంగానే టమాటా చట్నీ చేస్తారు. ఏ టిఫిన్కైనా ఇది బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, వడ, పూరి, తర్వాత చపాతీలోకి, తర్వాత పునుగులు, తర్వాత బోండాలు, వీటిలోకైనా బాగుంటుంది. హోటల్ స్టైల్లోనే ఎలా చేసుకోవాలి అనేది తెలియని వాళ్ళైతే ఇది ఫాలో అయ్యి చేసేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ, త్వరగా అయిపోతుంది క్విక్గా. చట్నీ, పల్లీ చట్నీ వీటికన్నా తొందరగా టమాటా చట్నీ అనేది తొందరగా అయిపోతుంది. చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.